నమస్తే. లదాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలంటూ ఈ నెల 10వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే దీని వెనక సోనం వాంగ్‌చుక్ ఇతని గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. ఇతనే మొత్తం ఈ ఉద్యమాలు, ఈ అల్లర్ల వెనక ఉన్నాడు అని ప్రభుత్వం కూడా ఆరోపిస్తోంది. అసలు ఈ అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఎన్‌జీఓ ముసుగులో ఇతను ఏం చేస్తున్నాడు? పర్యావరణవేత్త అని చెప్పుకుంటూ ఇతను ఏ ఎజెండాతో పనిచేస్తున్నాడు? ఎవరి కోసం పనిచేస్తున్నాడు? లెట్స్ డిస్కస్. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. సురేష్ గారు, మనం గతంలో చాలా రోజుల కింద కూడా మాట్లాడుకున్నాం. ఈ సోనం వాంగ్‌చుక్ బయటికి చెప్పుకోవడానికి ఏదో మంచివాడలాగా నటిస్తూ ఉంటాడు. ఎన్‌జీఓని అడ్డం పెట్టుకొని సోనం వాంగ్‌చుక్ ఏం చేస్తున్నాడు అసలు? అసలు ఈ ఎన్‌జీఓతోని ఆయన ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు ఫస్ట్. ఓకే, అది కాలేదు, అది పక్కన పడిపోయింది. ఎందుకంటే దాని ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేశారు. ఈ ఫండింగ్ అంతా చైనా నుంచి వచ్చింది, మోస్ట్లీ త్రూ శ్రీలంక అండ్ అదర్ సోర్సెస్ అనమాట. ఆ దుకాణం బంద్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడ లద్దాఖ్లో ఏ ఇండస్ట్రీ రాకూడదు అని చెప్పి ఒక ఆందోళన మొదలు పెట్టాడు. మళ్ళీ అది కొత్త స్టోరీ అనమాట. అది కాకుండా దాని తర్వాత ఏదోదో ఇంత క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఇంకొక అజిటేషన్. ఎప్పుడు చూస్తే ఈయన నిరాహార దీక్షకి వెళ్ళిపోతారు. 10 రోజులు చేస్తాడు, దాని తర్వాత బయటకు వచ్చేస్తారు అనమాట. ఇది ఈయన యూజువల్ ఫ్యాషన్ రాజు గారు. సో ఈ జరిగిన దాంట్లో కూడా మనం ఇప్పుడు ఏం చూడాలంటే, మన నిన్న జరిగిన ఈ ఘట్టాలు అక్కడ 4 చనిపోయారు దాని పోలీస్ ఫైరింగ్. అది కాకుండా ఇది లద్దాఖ్ యూనియన్ టెరిటరీ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక వైలెన్స్ ఇట్లా 2019లో యూనియన్ టెరిటరీ అయింది. దాని తర్వాత ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ బైఫికేషన్ తర్వాత లదాఖ్ ని సపరేట్ యూనియన్ టెరిటరీగా చేశారు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఈయన మీరు చెప్పినట్ల పెద్ద డ్రామా ఆర్టిస్ట్. చాలా మంది 3 ఇడియట్స్ సినిమాలో సోనం వాంగ్‌చుక్ రోల్ చూసి అమీర్ ఖాన్ చెప్పింది అంత నిజం అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఈయనకి ఎడ్యుకేషన్ తో ఏ సంబంధం లేదు, ఏం చేయలేదు ఈయన. ఒట్టిగా ఆ సినిమాలో వచ్చిన స్టోరీ పట్టుకొని నేను ఒక యాక్టివిస్ట్ ని, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ ని అని చెప్పి మొత్తం కథ చెప్పుకున్నాను. కానీ లద్దాఖ్ నోళ్ళ ఎవరి దగ్గర అడిగితే, నేను కూడా లద్దాఖ్ వెళ్ళాను ఒక సంవత్సరం ముందు, వాళ్ళంటారు అసలు ఈయనకి ఏ సంబంధం లేదు, ఈయనకి ఏం తెలియదు. యాక్చువల్లీ అక్కడ ఉన్న ఎన్‌జీఓలతో సహా ఈ చెప్పినట్లు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ తోటి ఫండ్స్ చాలా తెప్పించుకొని అక్కడ ఈయనకు కావాల్సిన ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ లాస్ట్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే, ఆర్మీ కోసం ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తా అని చెప్పి టెండర్ పిలిచి టెండర్ లో పార్టిసిపేట్ చేశాడు. టెండర్ ఆయనకి ఇచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈయన వెనక ఉన్నది చైనా, వాళ్ళ వెనక నుంచి పని చేపిస్తున్నారు అనమాట. సో దానికి వ్యతిరేకంగా చాలా మంది నాలాంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. మేము ట్వీట్ చేసాం. 3 రోజుల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ ఆయన దగ్గర నుంచి క్యాన్సిల్ చేసి పడేశారు. ఇది ఒక 2 నెలల ముందు జరిగింది. దాని తర్వాత మనోడికి ఇంకా కోపం వచ్చింది. ఎందుకంటే ఉన్న ప్రాజెక్ట్ కూడా పోయిన చేతి నుంచి, ఇంకేం పనేం లేదు, రోజంతా ఇదే చేస్తుంటాడు, ధర్నాలు అది ఇది అని చెప్పి ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలో కూడా ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజు గారు, స్టేట్హుడ్. అంటే మాకు అసెంబ్లీ కావాలి, ఇంకా మాకు 6th షెడ్యూల్లో మాకు ప్రొటెక్షన్ కావాలి. ఏంటి సార్ 6th షెడ్యూల్ అంటే ఏంటి? ఇది 6th షెడ్యూల్ అంటే ఇది నార్త్ ఈస్ట్ కి ఇచ్చే ఒక స్పెషల్ ప్రొవిజన్ అన్నమాట. దీంట్లో వాళ్ళ కల్చర్ ఇదన్నీ ఉంటుంది రాజుగారు. ఇది ఒక్కటే కాదు, కల్చర్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది, వీళ్ళ జాబ్ పాలసీస్ ఉంటుంది, వీళ్ళ క్విజిన్ అంటే వీళ్ళ ఫుడ్ ఉంటుంది. ఇదన్నీ దీని కింద 6th షెడ్యూల్ కింద వస్తుంది రాజుగారు. సో ఈ 6th షెడ్యూల్ పెట్టేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్త్ ఈస్ట్ కి పెట్టారన్నమాట. ఈ నార్త్ ఈస్ట్ లో ఏంటంటే, నార్త్ ఈస్ట్ లో స్పెసిఫిక్ గా వాళ్ళ కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటుంది, అక్కడ దానికోసం చేశారు. సో ఇట్లాంటి 6th షెడ్యూల్ లో చాలా మట్టుకు ఈ హైలైట్స్ బిల్ చూస్తే కూడా 6th షెడ్యూల్ 2007లో ఇది అమెండ్మెంట్ చేశారు ఒకసారి. సో దీంట్లో లాస్ట్ గా ఇంక్లూడ్ చేసిందేమో మీకు గుర్తుంటుంది, గోర్ఖా ల్యాండ్ ఒక అజిటేషన్ ఉండే. సో గోర్ఖా హిల్ కౌన్సిల్ డార్జిలింగ్ 6th షెడ్యూల్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ ఎవరిని యాడ్ చేయలేదు, ఇక్కడ టోటల్ గా యాడ్ అసలు చేయలేదు. కానీ ఈ 6th షెడ్యూల్ ఏంటి అనేది మీరు అడిగిన ప్రశ్నకి చాలా పెద్ద జవాబు ఉంది రాజు గారు. 6th షెడ్యూల్ ప్రొవైడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఇక్కడ ఏం చేస్తారంటే అటానమస్ కౌన్సిల్స్ క్రియేట్ చేస్తారు. అంటే మీకు స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, మీకు యూనియన్ టెరిటరీ ఉండొచ్చు, కానీ మీకు అటానమస్ కౌన్సిల్ ఉంటుంది. ఇదేమో ఆర్టికల్ 242(2) అండ్ ఆర్టికల్ 275(1) కింద వస్తుంది. బేసిక్లీ దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను, వాళ్ళ రైట్స్, అక్కడ ఉన్న ట్రైబల్స్ కొన్ని రైట్స్ ఉంటుంది. మీరు అరకుకి వెళ్ళండి, ఇప్పుడు అరకుకి వెళ్ళి మీరు అక్కడ స్థలాలు కొన్నారు, మీరు రెస్ట్రిక్షన్స్ ఉంటుంది మీకు ఆ ఏరియాలో. ఎందుకంటే వాళ్ళ కల్చర్ ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఉంటుంది, అది మీరు వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. అక్కడ వెళ్ళి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టదు, ఇదంతా బ్యాండ్ ఉందన్నమాట. అది కాకుండా కల్చర్, వాళ్ళ కల్చర్ ఉంటుంది, వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ మ్యూజిక్ కానీ ఇదంతా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది, అది కూడా మీరు మార్చకూడదు. దాని తర్వాత వీళ్ళ రిసోర్సెస్, ఈ ట్రైబల్ కి ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ అడవి ఉందనుకోండి, అడవిలో ఉన్న అన్ని ఏం చెప్తారు, గమ్ కానివ్వండి, హనీ కానివ్వండి, అండ్ కలెక్షన్ రైట్స్ కూడా వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇది ఎందుకు చేస్తారంటే, ఈ 6th షెడ్యూల్ ప్రకారం ఈ అటానమస్ రీజన్స్ తయారు చేసినప్పుడు
గవర్నర్ కెన్ ఆల్సో క్రియేట్ వన్ అటానమస్. గవర్నర్ కూడా రేపు చేయొచ్చు అనమాట, ఆ పవర్ ఉంది. లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ కూడా క్రియేట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, ఈ ట్రైబల్ అటానమీని ఉంచుకోవడానికి ఉన్న ప్రొటెక్షన్ చేస్తారు. ఎందుకంటే ఈ ట్రైబల్స్ కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించకుండా పోతున్నారు రాజుగారు. సో దానికోసం ప్రొటెక్షన్ కోసం ఇస్తున్నారు. సో లదాఖ్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ లదాఖ్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఈ లదాఖ్ ప్రాబ్లంలోనే వీళ్ళు ఏం కావాలని చెప్పారు. ఇప్పుడు నేను కూడా 2024లో ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు నేను అక్కడ వెళ్ళాను, లదాఖ్కి వెళ్ళాను, చాలా పర్యటించాను, అక్కడ ఇక్కడ తిరిగాను చాలా మటుకు. కానీ అక్కడ చూసింది ఏంటంటే ఈయన అప్పుడే గొడవ మొదలు పెట్టాడు అన్నమాట. ఇప్పుడు కాదు, అప్పటి నుంచే గొడవ మొదలు పెట్టాడు. ఈ రీజనల్ కౌన్సిల్లో ఆల్రెడీ వీళ్ళకి కౌన్సిల్ ఉంది, లే డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పి కౌన్సిల్ ఉంది ఒకటి. అది కాకుండా మిగతా వీళ్ళు చాలా మటుకు రైట్స్ అడిగారు. ఒకటి ఏంటంటే అక్కడ ఇండస్ట్రీస్ రాకూడదని. అది నేను కూడా చెప్తాను, ఎస్, ఇండస్ట్రీస్ రాకూడదు. ఎందుకంటే మన పటాన్ చెరువు కానీ జీడిమెట్ల తీసుకెళ్ళి అక్కడ పెట్టలేము. ఇట్స్ వెరీ వెరీ ఫ్రజైల్ ఈకోసిస్టమ్, దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది అక్కడున్న ఇండస్ట్రీస్ జ్యూస్ కానీ జాములు తయారు చేయడం కానీ ఇట్లాంటిది, సోప్ నట్స్, ఇట్లా చాలా మటుకు అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుని వాళ్ళు చేస్తారనమాట. దానికన్నా ఎక్కువ వాళ్ళు చేయకూడదు. అది ఐ అగ్రీ విత్ హిమ్ ఆల్సో. కానీ ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ తర్వాత నెక్స్ట్ డిమాండ్ ఏమొచ్చిందంటే ఎలక్షన్ లో కూడా ఈ ఓటింగ్ ఉంటుంది, ప్రిపరేషన్ ఆఫ్ ఓటర్ రోల్స్, దీంట్లన్నీ వీళ్ళ రోల్ ఉంటుంది. ఇది మన నార్త్ ఈస్ట్. అది కాకుండా ఇది వాళ్ళకి స్పెసిఫికలీ ఫైనాన్స్ పవర్స్ కూడా ఇస్తుంది. కొన్ని డిసిషన్ తీసుకోవడం, అన్నిటికీ మీరు ఢిల్లీకి వెళ్ళక్కర్లేదు, మీ వైపు కొంచెం ఫండ్స్ ఉంటుంది, మీరు అది వాడుకోవచ్చు. ఇది చాలా మటుకు గొడవ జరిగింది ఎక్కడంటే బోడోల్యాండ్, గోర్ఖా ల్యాండ్, ఇట్లాంటి ప్లేసెస్ లో, ఈవెన్ నార్త్ కచార్ హిల్స్ అటానమస్ కౌన్సిల్, కార్బీ ఆంగ్లాంగ్ అస్సాంలో, ఇక్కడ అన్ని చాలా మటుకు గొడవ జరిగింది. కానీ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే ఈ 6 షెడ్యూల్ కాకుండా ఇంకోటి 7th షెడ్యూల్ అని ఇంకోటి షెడ్యూల్ కూడా దాంట్లో కూడా తీసుకొచ్చి కొన్ని ప్రొవిజన్స్ దానికి యాడ్ చేశారు. కానీ లదాఖ్ వద్దాం తిరిగి, ఎందుకంటే మనం 6th షెడ్యూల్కి వెళ్ళిపోయాం. లదాఖ్ గురించి మాట్లాడుతాం. లదాఖ్ లో జరిగినది మెయిన్ గా ఏం జరిగిందంటే అక్కడ ఒక ఏపెక్స్ బాడీ ఉంది లేలో. అది కాకుండా కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పి ఇంకోటి ఉంది, అంటే ABL ఒకటి, KDA. లదాఖ్ అనగానే మనం ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి రాజు గారు, లదాఖ్ 2 పోర్షన్స్ లో ఉంటుంది. అంటే ఒకటే ఏరియా, దాంట్లో హాఫ్ ద ఏరియా చైనాకి మన నెహ్రూ గారు గిఫ్ట్ ఇచ్చేసారు, 38,000 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే హర్యానా టైప్ స్టేట్ గిఫ్ట్ ఇచ్చేసాడు చైనాకి నెహ్రూ. అక్కడ ఏం లేదు, ఏం చేసుకుంటాను, చైనా వాళ్ళు తీసుకపోని చెప్పి ఇచ్చేసారు. లదాఖ్ చూడడానికి బాగుంటుంది, కానీ హాఫ్ ద లదాఖ్ మనతో లేదు. ఇటువైపు కాశ్మీర్ కూడా అంతే కదా, ఇటువైపు లదాఖ్. ఈ పర్టికులర్ పొజిషన్ లో లదాఖ్ లో ఏం చేశారంటే వీళ్ళు వచ్చి డిస్కషన్ నడుస్తుంది యూనియన్ గవర్నమెంట్ కి, అక్కడ ఉన్న ఈ కౌన్సిల్ నడిమిట్లో డిస్కషన్ నడుతుంది. హై పవర్డ్ కమిటీ ఒకటి మాట్లాడుతుంది. ఇప్పుడు ABL చైర్మన్, కో చైర్మన్ చెరింగ్ దోర్జే లాంగ్ అని ఏమన్నారంటే ఈ వాంగ్చుక్ నడుస్తున్న ప్రొటెస్ట్ సైట్ నుంచి ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడు, ఎంగేజ్మెంట్ ఉంది, గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాం, మీరు వైలెన్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఈ గొడవ జరిగిందంతా ఆయన నడుస్తున్న నిరాహార దీక్ష చేస్తున్న అక్కడి నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఈ బీజేపీ ఆఫీస్ తగలబెట్టాడు. ఇదే బీజేపీ ఆఫీస్ కి నేను కూడా వెళ్ళాను రాజుగారు. నేను 2024 వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాను, బీజేపీ ఆఫీస్ చూడడానికి వెళ్ళాను, కొంతమంది కలిసాను అక్కడ. ఎలక్షన్ గురించి ఏం నడుస్తుందో అదంతా కనుక్కున్నాను వాళ్ళ దగ్గర. కానీ ఈ సోనం వాంగ్చుక్ కావాలని చెప్పి జెన్జీ ప్రొటెస్ట్ లాగా ఉండాలి, అరబ్ స్ప్రింగ్ లాగా ప్రొటెస్ట్ ఉండాలని చెప్పి లదాఖ్ లో స్పెసిఫిక్ గా చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తారు. జరిగింది కూడా అదే. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే నేపాల్ లాగా ఏం చేయరు, శ్రీలంక లాగా ఏం చేయరు, బంగ్లాదేశ్ లాగా ఏం చేయరు అనుకున్నాం. మన పోలీసులు అట్లా కాదు. దీనికన్నా ముందు కూడా బహుశా మన ఛానల్లోనే నీకు ఇంకేదో ఛానల్ని చెప్పాను నేను, ఇండియాలో ఎందుకు జెన్జీ బయటికి రారంటే పోలీసు వాడు కొడతాడు, దెన్ ఫైరింగ్ చేస్తాడు, టియర్ గ్యాస్ కొడతాడు, వాటర్ క్యానన్ కొడతాడు, దాని తర్వాత ఫైరింగ్ చేస్తాడు. నిన్న చూసాను అదే జరిగింది, 4 చనిపోయారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? సోనం వాంగ్చుక్ ఇస్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఆయన కావాలని చెప్పి 2,000 మందిని ఒక స్పీచ్ ఇచ్చి రెచ్చగొట్టారు సార్, రెచ్చగొట్టారు చాలా మటుకు. ఎందుకంటే అక్కడ నడిపించిన ఆయన మన ఫోటోలు కూడా చూసాను నిన్న, కాంగ్రెస్ లే కౌన్సిలర్ ఒకటి, హీ ద వన్ హూస్ లీడింగ్ ద క్రౌడ్ అన్నమాట. సో డెఫినెట్ గా చేపిచ్చారు. ఈ చేపిచ్చిన వాళ్ళని ఒక్కరిని కూడా ఇవ్వకూడదు. ఇవాళ 40 మందిని అరెస్ట్ చేశారు, కర్ఫ్యూ ఇంపోజ్ చేశారు. ఈ వాంగ్చుక్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్, ఈయనకు సపోర్ట్ ఉన్నది ఫిలిం స్టార్స్, ఈ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఇదంతా నడిపించింది. యాక్చువల్లీ దీని వెనకనే కాంగ్రెస్ ఉంది, కానీ ఈయన ఫ్రంట్ లో వీళ్ళు ఉంచుకుంటాడు వాంగ్చుక్. ఫ్రంట్ ఫేస్ ఎడ్యుకేషన్, క్లైమేట్ కంట్రోల్ యాక్టివిస్ట్, అది ఇది అని చెప్పి కథలు చెప్పుకుంటారు. బట్ బేసిక్లీ హీఈస్ అ మెయిన్ కల్ప్రిట్ అనమాట. సో ఈ యూత్ అక్కడ ఈ స్టాన్జిన్ షోస్పైర్ అని ఉన్నాడు, పద్మా స్టాన్జిన్ అని, వీళ్ళు కూడా నిన్నటి మా వైలెన్స్ లో చాలా ముందు చేపించిన వాళ్ళు. ఈ వాంగ్చుక్ ఏం చెప్పారంటే మీరందరూ ప్రొటెస్ట్ కి వెళ్తున్నప్పుడు తగలబెట్టండి ఆఫీస్ అని వెళ్ళేటప్పుడు మీరు మాస్క్ వేసుకోండి. ఎందుకు మాస్క్ వేసుకోవాలి? గుర్తుపట్టకూడదు. కానీ అప్పుడు కూడా చాలా మట్టుకు సీసీటీవీ కానీ మిగతా ఇమేజ్ నుంచి చాలా క్లియర్. ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అక్కడ ఎంత ధ్వంసం చేశారో దాని డబ్బులు కూడా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కౌన్సిలర్ అక్కడ ఉన్నట్టు చూడండి, స్టాన్జిన్ సెపాక్ అని చెప్పి,
అవును. ఆయన కూడా హీఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డెత్స్ ఆఫ్ ద పీపుల్. దీని వెనక కాంగ్రెస్ కుట్ర ఉంది, దాంట్లో డౌటే లేదు. రాహుల్ గాంధీ ఇదే చాల్లో నుంచి హింట్ చేస్తున్నాడు. బహుశా ఒక చిన్న లెబారెటరీ ఎక్స్పెరిమెంట్ లాగా లేలు ట్రై చేద్దామని చేశాడు అనమాట. కానీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు పోలీస్ ఫైరింగ్ చేస్తారని చెప్పి. ఫైరింగ్ చేసిన తర్వాత కూడా ఏం గొడవ లేక అట్లా నార్మల్ అయిపోయింది సిచ్యువేషన్ ఇమీడియట్ గా. సో ఈ సోనం వాంగ్చుక్ చేసే డ్రామాని రాజుగారు ఈ రోజు కాదు, నేను దీనికి ముందు కూడా చాలా మటుకు నా ట్విట్టర్ వెళ్తే మీకు కనిపిస్తుంది, దాంట్లో రెగ్యులర్ గా ట్వీట్ చేస్తుంటాను నేను. ఈయన చేసిన పనులన్నీ ఇట్లాంటి పనులే. ఈయన కోసం సెక్షన్ 8 కింద నాట్ ఫర్ ప్రాఫిట్ లో సెటప్ చేసింది HIA. దాని డబ్బులు ఎక్కడ పోయింది? అక్కడ వచ్చిన డబ్బులకి అకౌంట్ లేదు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం డబ్బులు గుంజుకున్నారు. చైనా నుంచి వచ్చిన డబ్బులు కానివ్వండి, మిగతా యూరోపియన్ నేషన్స్ నుంచి వచ్చిన డబ్బులు కానీ, ఈవెన్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా ఫండ్ చేశారని చెప్తారు. మనందరూ తెలుసు, 2 నెలల ముందు వెళ్ళని చెప్పాను చూడండి. అక్కడ వెళ్ళి మొహమ్మద్ యూనిస్ వచ్చారు, ఫోటో కూడా ఉంది ఇప్పుడు ఇంటర్నెట్ లో. సో ఈ చేసిన కుట్రకి ఒక ఎక్స్క్యూజ్ ఏంటంటే స్టేట్ హుడ్ 6 షెడ్యూల్ అంత, అది కాదు. ఇది కావాలని చెప్పి చేపించిన ఒక హింస. ఈ వెనక ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవడు ఉన్నాడో మొత్తం అందరినీ వేసుకోవాల్సి వస్తుంది. సురేష్ గారు, అయితే కేంద్రం ఇప్పటికే ప్రకటించింది, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. అక్టోబర్ 6వ తారీఖున ఒక కమిటీ కూడా వేశారు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున హింసకు దిగుతున్నారంటే, మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ కాశ్మీర్ లో కొంత పార్ట్ లాగేశారు, లద్దాఖ్ లో కూడా ఆల్రెడీ నెహ్రూ గారు కొంత పార్ట్ ఇచ్చేశారు. ఈ ఉన్న ముక్క కూడా తీసుకోవాలని చైనా ఇదంతా చేస్తుంది అనుకోవాలా? కాంగ్రెస్ ని అడ్డం పెట్టుకునో, లేకపోతే ఇప్పుడు సోనం వాంగ్చుక్ ని అడ్డం పెట్టుకును, అదేనా? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఇట్? మోటివ్ చాలా సింపుల్. ఒకటి, నేపాల్ లో జరిగింది, బంగ్లాదేశ్ లో జరిగింది, శ్రీలంకలో జరిగింది, భారతదేశంలో కూడా జరిగిందనే ఒక న్యూస్ ఆల్రెడీ ఇప్పుడు స్ప్రెడ్ అయింది. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి, అల్ జజీరా గానీ మిగతా వాళ్ళకి ఎక్కడుంది లదాఖ్ కూడా తెలియదు వీళ్ళకి. భారతదేశంలో జెన్జీ ప్రక్షోభం జరుగుతుంది, ఇది వాళ్ళ లాజిక్ అన్నమాట. కావాలని చెప్పి న్యూస్ బిల్డప్ కోసం చేశారు రాజుగారు. ఇది స్పెసిఫిక్ గా మీడియా వాడుకొని మీడియాతో చేపించిన పని. కానీ వీళ్ళు ఎప్పుడు ఊహించలేదు, గవర్నమెంట్ నిన్న రాత్రి స్పెసిఫిక్ గా సోనం వాంగ్చుక్ పేరు తీసుకొని హీఈస్ ద మెయిన్ అక్యూజ్డ్ అని చెప్పారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఆడు ఎక్కడ తిరుగుతాడు చూద్దాం, ఎక్కడ పారిపోతాడు చూద్దాం. దాన్ని తీసుకొని యూఐపీ కింద జైలు వేసి నెక్స్ట్ 2 సంవత్సరాలు బయట రాకుండా చూసుకోవాలి. దిస్ ఫెలో డిజర్వ్స్ ఇట్. ఈజ్ అ నంబర్ 1 క్రూక్. వీన్ని ఎప్పుడో లోపలయ్యారుండే, అది గవర్నమెంట్ అని చాలా పోనీ అని ఇచ్చేసారు. కానీ లాస్ట్ భస్మాసుర వరం లాగా మన తల మీద తీసుకొచ్చి పెట్టేసి వీని ఇడవకూడదు. నాట్ జస్ట్ దిస్ ఫెలో, అక్కడ హింస చేసిన ఒక్కరిని కూడా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ లీడర్స్, వీళ్ళని కుట్రలో వీళ్ళని ట్రయల్ మొత్తం ఛార్జ్ షీట్ చేసి వీళ్ళని ఇంటరోగేట్ చేసి, దీని వెంట ఎవరున్నారు, రాహుల్ గాంధీ ఎందుకు చెప్పాడు వీళ్ళకి? రాహుల్ గాంధీ చెప్పకుండా చేయరు కదా వీళ్ళదంతా. రాహుల్ గాంధీ రోల్ ఏంటి దీంట్లో? ఇది మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ ఫోన్ రికార్డ్స్ కానివ్వండి, వీళ్ళు తిరిగిన ప్లేసెస్, వీళ్ళకి ఇచ్చిన ఫండింగ్ ఎవరు ఇచ్చారు, ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ రావాల్సి వస్తుంది. బహుశా హోమ్ మినిస్ట్రీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. చాలా సీరియస్ గా తీసుకున్నారు అమిత్ షా గారు. ఎందుకంటే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది ఇది కుట్ర అని. ఈవెన్ 5th క్లాస్ అమ్మాయి కూడా తెలిసిపోతుంది ఇది కుట్ర అని. ఎవరని, ఎందుకంటే అంత క్లియర్ గా ప్యాటర్న్ సెట్ అయిపోయింది అనమాట. సో ఈ లద్దాఖ్ లో జరిగింది స్టేట్హుడ్ కాదు, 6 షెడ్యూల్ కాదు, అదంతా సపరేట్. కానీ ఇప్పుడు మాట్లాడుతుందని చెప్పారు చూడండి రాజుగారు, మీరు మాట్లాడి ఏం కావాలంటే వాళ్ళకి స్టేట్హుడ్ ఎట్లా ఇస్తారు? స్టేట్హుడ్ లేదు అక్కడ. దే కెనాట్ బి అ స్టేట్హుడ్ ఫర్ లదాఖ్. ఇట్ విల్ బి యూనియన్ టెరిటరీ. ఫామ్ చేసింది అట్లనే. స్టేట్హుడ్ ఇవ్వాల్సింది జమ్మూ కాశ్మీర్ కి, అక్కడ మనం ఇంకా ఇవ్వలేదు. అదే నిన్న ఒమర్ అబ్దుల్ అంటున్నాడు, మాకు రావాల్సింది, మేమేం గొడవ చేయట్లేదు, అక్కడేమో వాళ్ళకి స్టేట్హుడే లేదు అసలు, కానీ మళ్ళీ గొడవ చేస్తున్నాయి కావాలని చెప్పి. ఎందుకంటే ఇది ఒకటి ఇచ్చారనుకోండి ఇంకొక కావాలంటారు, ఇది ఇచ్చినా ఇంకొక కావాలంటారు. బేసిక్లీ దిస్ ఫెలో ఇస్ అన్ ఏజెంట్. చైనా ఏజెంట్ అనుకోవచ్చు. చైనా, చాలా యూరోపియన్ కంట్రీస్ కూడా, చాలా యూరోపియన్ కంట్రీస్ ఈయనని ఒక్కొక్క పేరుతో సహాయం చేస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ గా ఫ్రీజ్ చేసి పడేసింది. ఆయన అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోయింది, బ్యాంక్ అకౌంట్. డబ్బులు వాడుకోలేడు, వచ్చిన డబ్బులు ఎక్కడ అకౌంట్ లేదు. దానికి అన్నిటికీ కేసులు ఉన్నాయి. తిరుగుతున్నాడు కోర్టు కొడుతున్నాడు, మొత్తం తిరుగుతున్నాడు కోర్టులంతా. ఇదే జరగాలి రాజుగారు. ఎందుకంటే ఇది ఫెలో, వీళ్ళని చాలా మంది ఉన్నారు, న్యూస్ మినిట్ అని చెప్పి, ధన్యా రాజేంద్రన్, వీళ్ళందరి పని ఇదే. దే ఆర్ ఆల్ డూయింగ్ ది సేమ్ థింగ్. న్యూస్ క్లిక్, క్వింట్, ప్రింట్, స్క్రాల్, వీళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఒక నేపాల్ స్టైల్ ఒక హింస జరపాలని చెప్పి వీళ్ళందరూ చేస్తున్న కుట్ర ఇది. దాంట్లో నేను చెప్పినట్లు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ గా లేని వాడుకున్నారు. అక్కడనే వీళ్ళకి తెలిసిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈ ఆటలు నడవు,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా టఫ్గా ఉంటుందని తెలిసిపోయింది. కరెక్ట్, మీరు చెప్పినట్టుగా సురేష్ గారు, ఈ సోనం వాంగ్చుక్ ఒక్కడే కాదు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి చాలా నుంచి మంది. వస్తుంది, చైనా నుంచి వస్తుందా, యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తుందా, బంగ్లాదేశ్ నుంచి ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుంది, మొత్తం ఆధారాలతో సహా బయటకు తీసి దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటువంటి ఏ శక్తులైనా వ్యక్తులైనా కూడా ఉపేక్షించడానికి వీలేదు, తప్పకుండా కఠినంగా శిక్షించాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సురేష్ గారు. నమస్కారం. నమస్కారం. మరి లద్దాఖ్ ని భారత్ నుంచి వేరు చేసే కుట్ర జరుగుతోంది. దీంట్లో భాగంగానే సోనం వాంగ్చుక్ కావచ్చు, లేకపోతే ఇతర కాంగ్రెస్ నేతల్ని కావచ్చు, చైనా లాంటి దేశాలు ఒక పావులాగా వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని ఆధారాలతో సహా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా NH టీవీ నుంచి ఇంకా ఏం టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మీరు మా కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. జై హింద్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.